అసలు నువ్వు నాకు ఏమైతావు నేను ఫీల్ అవుతా అయిపోవా నా మడదలు అవుతావు కదా. ఓ మడదలు అవుతావు నేను కూడా పోయి చెప్పు. నీకు చాలా మంది మరదలు ఉన్నారు కదా. నువ్వు పిల్లమే అవుతావు. నేను ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు నువ్వు పోయినావు, నేను వద్దన్నా నువ్వు పోయినావు. నాకు నచ్చని పనులు నువ్వు చేసినప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు, అలాంటి లవ్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడే నీ చేస్తున్నావు అంటే రేపటికి లవ్ యాక్సెప్ట్ చేసి నేను నీ ఇస్తాడే బాధ ఏంటంటే ఒకసారి మొట్ట కూర్చున్నా మొట్ట కూడిపోద్దామని. ఉన్న బాస్ సరిగా లేడు, బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష చేపిద్దామని. నువ్వు ఎట్లా వచ్చినావు అట్లనే రిటర్న్ వెళ్ళిపో. అగ్ని పరీక్ష చేపిస్తారంట అక్క. ప్లీజ్ అక్క ఎందుకే ఇప్పుడు ఎందుకు వచ్చినావు అది చెప్పి వెళ్ళిపో ప్లీజ్. నాకు చాలా గీత గోవిందం రీల్ కొడదామని వచ్చిన, అందుకోసం ఈ జీటీ కూడా వచ్చినట్టున్నావు. నా బండి పట్టుకురావాలి, ఇదేందుకు పట్టుకొచ్చిన అంటే గీత గోవిందం రీల్ కొడదాం. ఎందుకు వచ్చినావు? ఇప్పుడు మళ్ళీ సనా నాతో మాట్లాడినావు అనుకో, అది నా ఇల్లు బై కొన్నా నీ పేరు మీద చనా ప్రాపర్టీ అని. నువ్వు నా ప్రాపర్టీ కదా. అసలు నువ్వు ఎందుకు వచ్చినావు రోహిత్? మెంటలా నీకేమన్నా? నువ్వు ముద్దిస్తా అన్నావు కదా నైట్ కలర్. నిన్ను చూస్తే నాకు జ్వరం వస్తుంది తెలుసా అసలు. ఎందుకు రీజన్ చెప్పరా? ఎందుకు హీట్ అయిపోద్ది అక్క బాడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఎవరికైనా ఒక స్టోరీ ఉంటుంది. నన్ను వదిలేసిన కూడా బాగానే ఉన్నాడు వేరే వాళ్ళతోటి, అర్థమైందా? గుర్తు పెట్టుకొని నేను అబ్బాయి చేస్తే ఒకలాగా అమ్మాయి చేస్తే ఒకలాగా అంటే అబ్బాయి చేసేది కళ్ళకు కనిపించదు కానీ అమ్మాయి చేస్తే కనిపిస్తుంది. వీడియోలు చేస్తే లవర్స్ అయిపోతాం అయింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియో చూసే ఉంటారు. నేను చెప్పినా వెళ్ళొద్దు నాకు నచ్చదు అని చెప్పి, అయినా సరే వెళ్ళిండు. సో నేను ఇంకా కొన్ని రీల్స్ కూడా చూస్తున్నా వేరే వాళ్ళతోటి, వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా మేబీ. ఇప్పుడు ఎందుకో ఏమో నా దగ్గరికి వచ్చి మాట్లాడతాను అంటే అసలు నాకు మాట్లాడడం నిజంగా ఇంట్రెస్ట్ లేదు. ఈ మౌనిక ఫోర్స్ చేసిందని వచ్చిన. నేను ఫోర్స్ చేయాలి, వాడు ఫోన్ చేసి నేను వస్తున్నా అన్నాడు. ఫోన్ చేసి వస్తున్నట్టు ఎందుకు వస్తాడు అసలు? ఆ రోజు మనం వచ్చేసినాం కదా వద్దన్నప్పుడు వాడి కోసం అంత దూరం పోయి. ఇప్పుడు మన కోసం మనిషి వచ్చినప్పుడు అట్లా కాదంట, మనం మొడ్డలాట్టాడు మనం చూపేది. పాపం వాడిదేం తప్పులేదు, వాడు మాట ఇచ్చింది, వాడు మాట మీద ఉన్నాడు కరెక్ట్. నాకే అర్థం కాలేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పు మంచిగా ఫీల్ అయినా ఉంటుంది అనుకో. నేను అసలు నువ్వు నాకు ఏమైతావు నేను ఫీల్ అవుతా అయిపోవా నా మడదలు అవుతావు కదా. ఓ మడదలు అవుతావు నేను కూడా పోయి చెప్పు. నీకు చాలా మంది మరదలు ఉన్నారు కదా. నువ్వు పిల్లమే అవుతావు. ఒరే నాకు ఎక్కువ మాట్లాడకు, మ్యాటర్ ఏంది వచ్చింది ఎందుకు వచ్చినావు? నువ్వు బాధలో ఉన్నావు అని చెప్పేసి వచ్చిన. నేనేం బాధలు లేను. ఉన్నావంట బాధలు. ఎవరు చెప్పారు? మౌనిక అక్క చెప్పింది. నేను అసలు ఫోన్ చేసి బాధ గీదా నేను చెప్పలేను గైస్. చెప్పు. బాధలు ఉన్నావంట, దేనికో ఫీల్ అయినావంట, అది కూడా ఏమో అయిందంట, ఇంకోటి స్టోరీ అందుకోసం అని చెప్పేసి వచ్చిన. నువ్వు అంతగానం రెడీ అయ్యి ఇట్లా చూపియకు మంచిగా. నా ఇష్టం, అబ్బాయిలు చూస్తున్నారు నన్ను చూపించిన. ఎట్లా చూస్తారు? నా ఇష్టం, వాళ్ళ కళ్ళు వాళ్ళ ఇష్టం. ఇంత తొందర పెరిగినాయి మిసాలు. మొన్ననే గీసిన నీ ముక్కును చూడబుద్ధి అవుతుంది. కేసీఆర్ ఎంజాయ్ అయితే నీ ఎంజాయ్ నీది, వాళ్ళు ఎంజాయ్ వాళ్ళది. బాగానే రీల్స్ చేస్తున్నావు కదా, మంచిగా ఉన్నావు కదా. అన్ని రోజుల నుంచి ఫోన్ చేయలేవా, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేసి గెలుపుతున్నావు? గెలుకుతలే నేను కూడా. అవు వైజాగ్ అయినప్పటి నుంచి ఫోనే చేయలేడు. చూసినావు కదా పో. గట్లెట్లా అవుతారు, గట్లా పోదాం పా బయటికి. గీత గోవిందం లెక్క వీడియో మావంతోనా స్టోరీలు దా ఎక్కువ. నేను ఎక్కను. ఏదా ఎక్కువ నేను ఎక్కను అట్లానా? అంతే.
రీల్ ఇద్దాం గీత పోయింది. ఏంటి వాడి ప్రాబ్లం ఏంటి? ఏంటి వీడి ప్రాబ్లం ఏంటి అసలు? రోహిత్ అనే పర్సన్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అంత మాట్లాడుతున్నావు? మాట్లాడదని చెప్పినా కదా నీకు ఆల్రెడీ. నేను ఎక్కను. వెనక సీట్ అయితే ఖాళీ ఉంది, తొందరనే అయితే రండి. మరి మీరు రాదంటుంది. అలా నువ్వు అరే మస్తు ఫీల్ అయింది రా నువ్వు వేరే వాళ్ళతో రీల్ చేసినావని. ఏం ఫీల్ అయింది అక్క? నేను ఆల్రెడీ చెప్పేవైనా కదా పోతున్నా అని చెప్పేసి. మస్తు మొహం మొగలాగా పెట్టింది. నవ్వుతుంది మంచిగా ఉంది, గిట్లా అంటుంది. ఎంటికల్ లిప్స్టిక్ ఉందా లేదా చూసుకుంటుంది. ఇట్లా మస్తు తమాషా చేసింది. నాకు ఇష్టం లేకుండా పోయింది అంటే వేరే లైఫ్ లో పర్సనల్ గా వేరే అమ్మాయి ఉందని అంత మాట్లాడేసి పాపం. ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను నీకు. ఇప్పుడు నువ్వు పోయినావు, నేను వద్దన్నా నువ్వు పోయినావు. నాకు నచ్చని పనులు నువ్వు చేసినప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు, అలాంటి లవ్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు ఇప్పుడే చేస్తున్నావు అంటే రేపటికి లవ్ యాక్సెప్ట్ చేసినా నేను ఇస్తాడే. బాధ ఏంటంటే ఒకసారి మొడ్డ కూర్చున్నా కదా, ఇంకోసారి మొడ ఊడిపోద్దామని. రెడీగా ఉన్నావు? నేనేం లేను రెడీగా, అందరు రెడీగా ఉన్నారు. నేను ఏం వీడియోలు చేస్తానా, ఏం చేయాలా ఏమైనా చెప్పి పని పాటలు ఏం సుల్లియాలి అంతే ట్రోల్ చేసుకుంటా తమాషా. పాపం మీ అన్నలు నిన్నే ట్రోల్ చేస్తారు. మా చెల్లె అది ఏదని ఆలోచిస్తలేరు. మరి ఎవరు వాళ్ళు నీకు అన్నలే అవుతారు కదా. నాకేం తెలుసు, నాకెందుకు చేస్తారు అసలు. నువ్వు హీరోయిన్ అవుతావు అని వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. ట్రోల్ చేస్తే చేసుకోండి, నాకు అసలు మొదటి ఫరకే పడదు. నేను పిచ్చ లైట్ తీసుకుంటాను. కాస్త నువ్వు ఏడ అనుష్క అయిపోతావు, ఏడ బిగ్ బాస్ పోతావు అని చెప్పేసి కాదక్క సనన్ బిగ్ బాక్స్ పంపించాలంటుంది. బిగ్ బాక్స్ కాదు అది. ఎందుకు బిగ్ బాస్ నేను పోయినాక అన్నా రైతు బిడ్డ అని చెప్పండి. సో డార్లింగ్స్ చెప్పండి, సనని బిగ్ బాస్ పంపిద్దామా? బిగ్ బాస్ వస్తలేదు. బిగ్ బాస్ పంపిస్తాడు. నువ్వెందుకు వచ్చిన ఉన్న బాస్ సరిగ్గా లేడు. బిగ్ బాస్ వాళ్ళు అగ్ని పరీక్ష చేపిద్దామని. ఫస్ట్ నువ్వు ఎట్లా వచ్చినావు అట్లానే రిటర్న్ వెళ్ళిపో. అక్క ప్లీజే అక్క ఎందుకే పంపిస్తా కాదు చేపిస్తా. అగ్ని పరీక్ష దేనికి చేపిస్తారు పంపిస్తా అంటే చేపిస్తా అంట. ముసల్దాను అయితే నా పెళ్ళింటికి నేను ముసల్లాని. అది పుట్టినప్పుడు స్కూల్ 10th వరకు పాస్ అయి ఉంటావురా పాపం. అంత పెద్ద బర్రేనా డార్లింగ్స్ ఇది? నువ్వు పెద్దోడు అని చెప్తున్నా. నేను పెద్దన్నా. ప్లీజ్ రోహిత్ ఇవన్నీ సొల్లు కొట్టకు. నువ్వు సొల్లు కొట్టకుండా బండి ఎక్కుతా. నేను ఎక్కడ ఆంటూ అంటే బండి ఎక్కుని తిరుగుకొని రానికే మా ఊరు. నువ్వు ఏమన్నా నేను ఫోన్ చేసి గీత పోయిందాం రీల్ ఇద్దాం అంటేనే నిజం చెప్పు. నువ్వు వైజాగ్ పోయినప్పటి నుంచి ఒక్కసారి ఫోన్ అయినా చేసినా నేను నీకు? నేను చేసినా కాదు. ఫస్ట్ సరిగ్గా గిన్నె తాగినావా పొద్దున? అయిపోయేలాగా ఆగే సరిపోతుంది. నేను వేరే కావచ్చు కుప్పలు తాగుతుంది బాలయ్య బాబు మెన్షన్ హౌస్. నీడే పోసిన పక్కన నాకు మందు మరి. ఇప్పుడు ఎందుకు వచ్చినావు అది చెప్పి వెళ్ళిపో ప్లీజ్. నాకు చాలా గీత గోవిందం రీల్ కొడదామని వచ్చిన, అందుకోసం ఈ జీటీ కూడా బర్త్డేకి వచ్చినట్టున్నావు. నా బండి పట్టుకురావాలి. ఇది ఎందుకు పట్టుకొచ్చిందంటే గీత గోవిందం రీల్ కొడదాం. ఎందుకు వచ్చినావు? హైదరాబాద్ కి బర్త్డేకి వచ్చిండు. అందరు బర్త్డేలకు వస్తారు. నీ బర్త్డే లైట్ రేపా బర్త్డే? రేపా? కరెక్టా? కరెక్టా సనా? నీ బర్త్డే కూడా గుర్తుపెట్టుకున్నాంటే మరి మామూలుగా లేదుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వెళ్ళిపో. అడిగి మమ్మీ చూడాలని. ఎందుకు పోతావురా? అరే నువ్వు నా కోసం వచ్చినావు కదా, నువ్వు దానికోసం. అది మీ ఇంటికి పోతున్నా పెట్టి. ఓకే ఇప్పుడు మళ్ళీ సనా నాతో మాట్లాడినావు అనుకో. వాళ్ళ ఇంటికి ఎందుకు వస్తావు మరి? వాళ్ళ ఇంటికి అడిగిపోతున్నా. అది నా ఇల్లు బై. కొన్నా నీ పేరు మీద ఉంది చాలా ప్రాపర్టీ అని. నువ్వు నా ప్రాపర్టీ కదా. ఊరికి ఇప్పుడు అంత ట్రోలు మనం వేరే కంటెంట్ చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ వాళ్ళే అను. నువ్వు మజాకు చేయకరా రోహిత్. కేసీఆర్ ఏంటి బాధ నాకు అర్థం కాదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎవరి బర్త్డేకి వచ్చావు? వర్షిత అక్క బర్త్డే ఉందని వచ్చావు. సరే హ్యాపీ బర్త్డే అక్క. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ బర్త్డే కదా బాగా పోతావు నువ్వు. ఎల్లు బాగా చేస్తున్నావు రీల్స్ అందరితో చెయ్యి పర్లేదు. ఉత్తా చేతుల ట్రోల్ అయిపోయింది రచ్చ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకు అర్థమవుతలేదు.
ఎవరికైనా ఒక స్టోరీ ఉంటుంది. నన్ను వదిలేసిన కూడా బాగానే ఉన్నాడు వేరే వాళ్ళతోటి. అర్థమైందా? గుర్తు పెట్టుకొని చేయండి. అబ్బాయి చేస్తే ఒకలాగా, అమ్మాయి చేస్తే ఒకలాగా. అంటే అబ్బాయి చేసేది కళ్ళకు కనిపించదు కానీ అమ్మాయి చేస్తే కనిపిస్తుంది. వీడియోలు చేస్తే లవర్స్ అయిపోతాం. అయింది లవర్స్ అని మేము జస్ట్ ఫర్ కంటెంట్ డార్లింగ్స్. ఇది లవర్స్ కాదు, ఏం లవర్ కాదు. మీకు లవర్స్ అని అనౌన్స్ చేసినామా? చెప్పండి. చేసినా కూడా ఒకవేళ ఫ్యూచర్ లో అంటే వేరే వాడు రావద్దా సన లైఫ్ లోకి? కొడుతోటి సరిదిద్దుకొని పోవాలా? ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు సనకు కూడా. అట్లా చెప్పగలరా? ఇప్పటికి లేనిపోని మాటలు వస్తున్నాయి. జోక్ కూడా సీరియస్ అవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏం చేస్తారో చూస్ చేయండి. అందరికి పర్సనల్ లైఫ్లు ఉన్నాయి. నేను మాత్రం యూట్యూబ్లో పెట్టుకున్నా. ఎందుకంటే నేను వీడియోలు చేస్తేనే నేను ఏదైనా చేయగలను, మా ఇంట్లో అయినా నాకైనా సరే. గుర్తు పెట్టుకోండి. నెలకు 5 లక్షలు సంపాదిస్తుంది. 5 లక్షలు ప్లీజ్. నిన్నే మనం 3 లక్షలు అప్పడినాం కదరా, సిగ్గులేదా? లక్షలే కట్టాల్సి వస్తున్నాయి. లక్ష కడుతున్నాం రా, అంత రిచ్ మేము వడ్డీలు రిచ్ గా. మరి ఎందుకు మరి ఏతులకు పోవడం? నువ్వు ఉన్నావు కదా, నేను ఈ మళ్ళీ నేను ఎప్పుడైనా ఏతులకు పోయినా? నువ్వు ఎప్పుడు ఎతులు మాట్లాడుతుండే నీకు అర్థమైతలేదు. ఏంటి అంటారా? మెల్లగా ఫ్రీ అయిపోతుండట. వచ్చినప్పుడల్లా ఒక అబ్బాయిని తీసుకొస్తావు. ఆడు పరిచయం అయ్యే లోపు వాడికి హాయ్, అరే హాయ్ రా. అరే వదినమ్మ అని పరిచయం చేయొద్దా? అరే మామ నేను ఏమన్నా చెప్పు మరి, హాయ్ వదిన అని. హాయ్ వదిన నేను పోతాను. ఫస్ట్ అసలు నువ్వు ఎందుకు వచ్చినావు? రోహిత్ మెంటలా నీకేమన్నా? నువ్వు ముద్దిస్తా అన్నావు కదా నైట్ కలర్. అయిపోయి ఇట్రోలు వాళ్ళు చెయ్యకపోతే మీరే చెప్పేస్తుర్రా. మనకి పెద్ద ఫరక్ పడదని చూపిస్తున్నాం అంతే, ఏం చేసినా కూడా. దాసనదా ఒక రీల్ కూడా ఉందా గీత పోయిందన్నా? నేను చేయనమ్మా రీల్స్, అన్ని చేసి నేను నా ప్రాణాలను మీరు తెచ్చుకున్నా. సో నువ్వు గంట దగ్గరికి ఎందుకు వస్తున్నావు? సో గైస్, మేము కొంచెం మాట్లాడుకున్న తర్వాత మా వీడియోస్ కంటిన్యూ చేస్తాం, ఓకేనా? చాలా పోదాం నాడు పోదాం. నాకు వేడికి తట్టుకోలేకపోతున్నా, గొడవ పెట్టుకుంటాను వచ్చి రొమాంటిక్ గా మాట్లాడుతుంది. నిన్ను చూస్తే నాకు జ్వరం వస్తుంది తెలుసా అసలు. అయ్యా ఇదేనా? ఎందుకు రీజన్ చెప్పరా? ఎందుకు హీట్ అయిపోద్ది అక్క బాడీ. చల్ల ఉన్నా నీ దగ్గరకు వస్తాయో చూడు చేతులు. నీకు జ్వరం రావాల్సిందే ఆ ట్రోల్స్ కి తీసుకుని. బాయ్ గైస్, బాయ్ చెప్పు. బాయ్ గైస్.